నమస్తే మైసెల్ఫ్ శ్రావణి మైత్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ లబ్ధి కోసమే బీసీ రిజర్వేషన్లపై తాపత్రయం. ధర్మపురి నియోజకవర్గంలో ఎంపీ వంశీకృష్ణ పర్యటన. రాజన్న ఆలయ విస్తరణ పనుల అడ్డగింత. అధికారులతో యజమానుల వాగ్వాదం. కాళేశ్వరం పుష్కరాలపై కలెక్టర్ సమీక్ష. శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం. భీమేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న విప్. సంస్కృత పాఠశాలలలో విస్తృత తనిఖీలు. ఇక వార్తల్లోని వివరాలు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ బీసీ రిజర్వేషన్లపై తాపత్రయపడుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఆ పార్టీకి చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్లపై తమ స్పష్టమైన వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తమకి అనుకూలమైన వాటిపైనే నిర్ణయాలు తీసుకుని బీసీ రిజర్వేషన్లపై మొహం చాటేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్ని వర్గాల ప్రజలకి సరైన కోటా వర్తించేలా పోరాటం చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పర్యటించారు. మొదటగా గొల్లపల్లి మండల శ్రీరాములపల్లి గ్రామంలో మొక్కజొన్న రైతులని కలిసి వారికి ఉన్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది అని హామీనిచ్చారు. రాఘవపట్నంలోని గుండు హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం చిల్వకోడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెంచీల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకి ఉచితంగా బెంచీల్ని అందజేశారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ మాజీ ప్రజాప్రతినిధి నారా ప్రభాకర్ కుటుంబ సభ్యులని పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కులాలని వాడుకొని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై తమ స్పష్టమైన వైఖరిని చెప్పకుండా బీజేపీ పార్టీ మొహం చాటేస్తుందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఇతర పార్టీల నాయకులు అవకాశంగా తీసుకుని రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ వెంట కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. బీజేపీ పార్టీ మీరు చూస్తున్నారు, కేవలము పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు అనుకూలంగా ఉన్న డెసిషన్స్ తీసుకుంటున్నారు. కానీ వారు పవర్లో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు రిజర్వేషన్స్, మరి ప్రత్యేకంగా బీసీ రిజర్వేషన్స్కి వాళ్ళు మద్దతు తెలపలేదు. గత 10 సంవత్సరాల నుంచి కూడా చూస్తే గుజరాత్లోనే కానివ్వండి, మీరు చూసుకుంటే కూడా ఏదైతే నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు అక్కడ కేవలము పాలిటిక్స్ చేయడము, కాస్ట్ని వాడుకొని రిజర్వేషన్స్ని వాడుకొని పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదు. ఇతర పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ అవకాశం తీసుకొని విమర్శలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన ఉన్నదో, రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఖర్గే గారి ఆలోచన ముందు తీసుకెళ్ళి అన్ని వర్గాల రిప్రజెంటేషన్ ఉండాలి, మన సమాజంలో అన్ని వర్గాలు ముందుకెళ్ళాలి అని చెప్పి ఏదైతే వారు కృషి చేస్తున్నారో దాని ప్రకారం మేము కొట్లాడతాము. అందరికీ రిప్రజెంటేషన్ వచ్చేటట్టు, మేము న్యాయం జరిగేటట్టు మేము పనిచేస్తామని మళ్ళీ ఒకసారి తెలియజేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనుల్ని ఇండ్ల యజమానులు దుకాణదారులు అడ్డుకున్నారు. రాజన్న ఆలయ దక్షిణం వైపు ఉన్న ప్రధాన రహదారిని 25 అడుగుల మేరకి విస్తరించేందుకు అధికారులు ప్రతిపాదనలు ఇచ్చారు. ఇందులో భాగంగా భారీ వాహనాలతో పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో యజమానులు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. అయితే విస్తరణ పనులు రావడంతో రోడ్డు చిన్నగా మారి తమ నివాసాలు కోల్పోతున్నామని బాధితులు వాపోయారు. రహదారి ఎన్ని అడుగులు ఉండాలో ముందుగానే నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రోడ్డు విస్తరణలో ముందుగా తమకు నోటీసులు జారీ చేసిన తర్వాతే పనులని ప్రారంభించాలని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పనులెలా చేపడతారని నిలదీశారు. అసలు ఈ రోడ్డును తీసుకునేటువంటి ఒక పద్ధతి ఏంటిది? కేవలం వీళ్ళు ఇక్కడ అధికారులు వచ్చి ప్రపోజల్ పెట్టేశాము, ప్రపోజల్ ఇంకా శాంక్షన్ అయి రాలేదు, ప్రపోజల్ వచ్చిన తర్వాత మీకు మార్కింగ్ అండ్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ వితౌట్ మార్కింగ్ అండ్ వితౌట్ నోటిఫికేషన్ ఇది కరెక్ట్ కాదు. ఈ వర్క్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు.
ఆల్రెడీ మిషన్ తీసుకొచ్చిర్రు, ఇక్కడ రోడ్డు మీద పెట్టిర్రు, కొన్ని పాయింట్స్ ఇచ్చిర్రు. వాళ్ళు ఆ పాయింట్స్ ప్రకారం పిల్లర్లు తోడాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నం అయితే ప్రజల యొక్క మానసిక వ్యవస్థను దెబ్బతీయడమే కదా. ఇక్కడ ఉన్నటువంటి ఒక హౌస్ హోల్డర్స్ కు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రోడ్డు ఇంత జరుగుతుంది, దేవాలయం కొరకు ఇంత ఆక్యుపై చేస్తున్నాము, మిగిలినది ఇంత రోడ్డు కోసం తీసుకుంటాము అనేటువంటి ఒక విషయం ఏది కూడా చెప్పకుండా ఈ స్టెప్ తీసుకోవడం అనేటువంటిది అధికారుల యొక్క మరి నిర్లక్ష్య వైఖరా లేకుంటే ఏంటిది అనేది ఏది అర్థం కావడం లేదు. ఎంత తీసుకుంటారు రోడ్డు కోసం, ఎంత తీసుకుంటారు ఏమిటి అనేటువంటి ఒక విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేసి మాకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేసి ఇక్కడి వరకు పోతుంది ఒక్కొక్క ఇల్లు అనేటువంటిది మార్కింగ్ చేసిన తర్వాతనే మీరు దేవాలయం లోపలికి కలుపుకుంటాను చెప్తాను. కానీ అది మీకోసం ఇక్కడ ఎవరు అడ్డుపడడం లేదు. కానీ ఇప్పటికి కూడా ల్యాండ్ మార్కింగ్ ఎక్కడ అసలు ఏ హౌస్ హోల్డర్ ఎంత వరకు పోతుంది, ఎంత స్పేస్ పోతుంది అని ఇక్కడ మార్కౌట్ ఇవ్వరు. అసలు ల్యాండ్ యాక్విజిషన్ లేదు. ఆ 10 నోటీస్ ఆఫ్ శాంక్షన్ ప్రభుత్వం కాసిన చెప్తారో అది ఇప్పటికీ లేదు. అప్పుడు వచ్చిన స్వామీలకు ఏం తెలియదా? మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉన్నదో కేవలం మైనారిటీ బుద్ధగిపోతున్నతో హిందువుల మనోభావాలు ఎక్కడ కూడా లెక్కలోకి తీసుకుంటలేదు. అది పూర్తిగా విరుద్ధం. ప్రజలకు చాలా మనం చెప్తా ఉన్నాం, చాలా బాగా అవుతుందన్న అధికార పార్టీ నాయకులు లేకుండా ప్రభుత్వాధికారం చాలా బాగుందన్న భీమనగుడికి చాలా బాగా వస్తున్నట్టే. ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నా లేకున్నా, ప్రభుత్వాలు ఉన్నా లేకున్నా, రాజకీయ పార్టీలు ఉన్నా లేకున్నా హిందువులు చాలా చాలా మంచోళ్ళు. చిన్నగా కలిపితే ముక్కి గుడి ముందర కూడా హుండి పెడితే హుండి నింపిపోతారు. అంత అమాయకులు మనం. ప్రభుత్వం క్వశ్చన్ చేసే ఆ మనస్తత్వం మన హిందువుది కాదు. మరి దాన్ని ఆసరాగా తీసుకుని ఇష్టం వచ్చినట్టు చేస్తాడో ఊరుకునే ప్రసక్తి లేదు. ఫస్ట్ ల్యాండ్ యాక్విజిషన్ నోటీస్ ఇచ్చేయాలి. రెండోది కూడా ఎంతవరకు పోతున్నాయో మనసు ఇవ్వాలి. సరస్వతి అంత్య పుష్కరాలు దిగ్విజయంగా నిర్వహించేందుకు ప్రతిపాదనల్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఈవో కార్యాలయంలో సరస్వతి అంత్య పుష్కరాలు, కాళేశ్వరం అభివృద్ధికి మాస్టర్ ప్రణాళిక తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులకి దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే ఏడాది మే 21 నుండి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి అంత్య పుష్కరాలని ఘనంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ ఏడాది మే 15 నుంచి 26 తేదీ వరకు జరిగిన సరస్వతి పుష్కరాలని వైభవంగా నిర్వహించామన్నారు. అదే తరహాలో సరస్వతి అంత్య పుష్కరాలని కూడా సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. అనంతరం సరస్వతి ఘాట్ను జిల్లా కలెక్టర్ పరిశీలించి అధికారులకి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, గ్రంథాలయ చైర్మన్ రాజబాబు, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, దేవాలయ ఈవో మహేష్, ఆర్ఎండ్బిఈఈ రమేష్ పాల్గొన్నారు. వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న వారికి వేద పండితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేములవాడ క్షేత్రంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ ఈవో ఎల్ రమాదేవి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఏర్పాటు చేసిన 32 సీసీ కెమెరాలు, 15 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, 5 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ప్రభుత్వ విప్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వీరప్రసాద్, ఆలయ ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈ రామకృష్ణారావు, ఆలయ ఏఈఓలు బ్రహ్మంగారి శ్రీనివాస్, జయకుమారి, జి అశోక్ కుమార్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.
సిరిసిల్ల సెస్ ప్రధాన కార్యాలయం క్యాష్ సెక్షన్ గదిలో శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామి ప్రత్యేక పూజలు చేశారు. క్యాష్ సెక్షన్ గది సెస్ కార్యాలయం వాస్తుకు లేదని స్వామీజీ సూచించారు. వరుస విజిలెన్స్ తనిఖీల వల్ల పూజ కోసం స్వామీజీని పిలిపించారంటూ ప్రచారం జరుగుతూ ఉండగా కానీ కొందరు సెస్ డైరెక్టర్లు పూజకు రాకపోవడం గమనార్హం. परमात्मने ओम महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम प्रणो देवी सरस्वती वादेवी. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే సంస్కృత పాఠశాలను ప్రభుత్వ విప్ తనిఖీ చేశారు. విద్యార్థుల కోసం తయారు చేసిన కిచిడీని పరిశీలించారు. దీన్ని కిచిడి అంటారా, ఇలా ఉంటే విద్యార్థులు ఎలా తింటారని హాస్టల్ సిబ్బందిపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పనిచేస్తే కుదరదని విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలని ఆదేశించారు. కిచిడి అడగదు. కిచిడి అంటే ఇందులో పప్పు ఉండాలి. అలాగే రైస్ కూడా కొంచెం చిల్లర కొంచెం డైజెషన్ పద్ధతి ప్రకారం పెట్టు. వాడనే వెల్కల్ వస్తుంది అదే బిడ్డ పని చేయి అన్న పద్ధతి ప్రకారం రైస్ వేసి మూట కూడా పెట్టి. అర్హులైన మహిళలందరికీ ఇందిరా మహిళా శక్తి చీరలు అందజేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంతో పాటు మలయాళ గ్రామంలో మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా విప్ హాజరయ్యారు. ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక రైతు వేదికలో అర్హులైన 55 మంది లబ్దిదారులకి 55 లక్షల విలువ గల కళ్యాణి లక్ష్మి చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నట్టు తెలిపారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో చీరల పంపిణీకి పైలట్ ప్రాజెక్టుగా మల్యాల గ్రామాన్ని ఎంపిక చేసుకున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, డిఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, తహసీల్దార్ భూపతి పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజా ఆమోదం పొందిందని చెప్పడానికి నిదర్శనంగా చెప్తా ఉన్నా. 2023 డిసెంబర్లో ఓట్ల లెక్కింపులో అధికారులకు వచ్చి ఆ తర్వాత పార్లమెంటు ఆ తర్వాత కంటోన్మెంట్ లో కూడా గెలిచి జూబ్లీస్ గెలిపి ఇంకా జవాబుదారితనంతో ఒక మాట అన్నాడు. ఎదిగిన కొద్ది ఒదిగుండాలని రాజశేఖర్ మాట గుర్తు చేసుకుంటూ రాబో రోజుల్లో మేము ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తూ ముందుకు పోతాం, ఒకటి తర్వాత ఒకటే అనొచ్చు. కొంతమంది ఇంకెప్పుడు చేస్తారని అని కూడా అనడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ 10 ఏళ్లలో కనీసం కాగితం కూడా రాలేదు 5,04,000 మాట మీద. కానీ ఈరోజు 4,696 మందికి 5,000 లక్షల చొప్పున ఒక కాగితాన్ని జీవోను తీసుకురాగలిగినాం. ఆ జీవో వచ్చిన డబ్బును ఈ రోజు నగదుగా తీసుకొని మనం ముందుకు పోవడానికి చేసే ప్రయత్నం, మిగతా వరకు ఇచ్చే ప్రయత్నం చేసే సందర్భం జరుగుతున్న వేళ ఈరోజు మన మధ్యలో ఉన్నటువంటి సమస్య, మీరు అడుగుతున్నటువంటి తీర్థనులు నాకు తెలుసు. ఈ ప్రాంతంలో పుట్టిపోయిన వారిగా మీ మధ్యలో ఈ సమస్య కోసం నిలబడిన వాడిగా మీ వెంట నడిచినవాడిగా నాకు సమస్య ఉంది. కాబట్టి ఈ విధంగా అనేక సమస్యలు పరిష్కారం చేసే క్రమంలో ఒక్కసారి మీరు ఇక్కడ ఉన్న పెద్దలు కూడా తల్లులు కూడా ఆలోచిస్తే ఎంత కష్టాలున్నది ప్రభుత్వం అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ విధంగా అమలు చేస్తుందో ఒకసారి మీరు ఆలోచిస్తే, ఒకసారి చూస్తే 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపు తథ్యమని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. పంటలు చేతికి వచ్చాయి కానీ కాంటాలు లేవని, మిల్లుల్లో రోజుల తరబడి ధాన్యం దింపుకోకుండా ఇబ్బంది పెడుతున్నారన్నారు. క్వింటాల్కి 8 కేజీల తరుగు తీస్తున్నారని ఆరోపించారు. సన్నవడ్లకి 500 రూపాయల బోనస్ ఇస్తామని మాటిచ్చారని గుర్తు చేశారు. 2 లక్షల రుణమాఫీ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది అన్నారు. వర్షాలు పడి వరి మునిగిందని, తుఫాను మట్టిపాలు చేసిందని వాపోయారు. నష్టపోయిన రైతులకి 10,000 రూపాయల పరిహారం చెల్లించాలి అన్నారు. ఫసల్ బీమా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తే రైతులకి ఇబ్బంది ఉండేది కాదన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధిక వార్డు మెంబర్లు సర్పంచులు ఎంపీటీసీ ఎంపీపీ జెడ్పీటీసీలను గెలిపించుకుంటామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, బీజేపీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ శ్రీలం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అక్కడక్కడ అప్పుడప్పుడు నేనెక్కడ తప్పు చేస్తాం ఓడిపోవచ్చు, కానీ అదర్వైజ్ అన్ని మండలాలు సంపూర్ణంగా అన్ని మున్సిపాలిటీలు సంపూర్ణంగా 80% 70% గ్రామ పంచాయతీ గెలుచుకున్న ఏకైక నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం. 20 ఏళ్ళు నేను ఉన్నా, నన్ను 20 ఏళ్ళ మీద చూసుకున్న మళ్ళీ ప్రశ్న అడుగుతారు. ఇది ఒక మాట బాగా శ్యాముడు ఇక్కడ విద్యార్థి వచ్చి నిలబడితే బ్రహ్మాండంగా మాట్లాడుతుంది. 8,000 మెజార్టీ 9,000 మెజార్టీ అయినా ఉండాలి. ఇక్కడ ప్రభాకర్ గెలిచిన, స్వామి గెలిచిన, ఇక్కడ అంతకుముందు వేరే వాళ్ళు గెలిచిన మన మేరతో గెలుస్తున్నాం. మేము వాటికి ఏదో 300, 200 గెలిచిన సందర్భాలు నా ఇంట ఉంటుంది. ఎప్పటి పడతారు పనిచేసిన ప్రతి రోడ్లకు నేను 2021లో గెలిచిన తర్వాత నా మీద ప్రెస్ మీట్ పెట్టింది. సంవత్సరం అవుతుంది దగ్గర మట్టి తీసినామా అని చెప్పి. ఇవాళ 2 ఏళ్ళు అవుతుంది. ఆ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు మరి. జగిత్యాల టు మంచిర్యాల 4 లైన్ రోడ్ మ్యాప్ లో మార్పులు చేయాలని కోరుతూ ధర్మపురి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజు భాస్కర్ మాట్లాడుతూ గతంలో 4 లైన్ రోడ్ ధర్మపురి పట్టణానికి ఆనుకుని వెళ్లే విధంగా ప్రతిపాదనలు చేశారన్నారు. ప్రస్తుతం వేరే మార్గం గుండా నిర్మాణం చేసేలా మార్పులు చేశారన్నారు. ధర్మపురి పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారని, హైవే నిర్మాణం పట్టణానికి ఆనుకుని వెళ్లేలా మారిస్తే భక్తులతో పాటు స్థానికులకి సౌకర్యంగా ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పిల్లి శ్రీనివాస్, బండారి లక్ష్మణ్, శ్యామ్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం నిధులతో మన 4 వే గ్రీన్ లైన్ అని 4 లైన్ల రహదారిని తప్పుడు మన ధర్మపురి పట్టణం నుంచి నిర్మాణం చేపట్టే విధంగా ప్లాన్లు సిద్ధం చేశారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్మాపురి పట్టణం నుంచి కాకుండా బైపాస్ వేరే పల్లెటూళ్ళ నుంచి తీసుకువెళ్లడం వలన ధర్మాపురి పట్టణం మన ప్రభుత్వ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పేరు పొందిన మన ధర్మపురికి ఏకైకగా ఇటు అభివృద్ధి నోచుకోక మూలన పడిపోయే పరిస్థితి చాలా ఉంది. ఈ కాబట్టి మా భారతీయ జనతా పార్టీ యథావిధిగా పాత లైన్ ధర్మాపురి పట్టణం నుంచే ఈ 4 వే లైన్ గ్రీన్ లైన్ నిర్మాణం చేపట్టాలని మా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నది. కేటీఆర్ మీద కాంగ్రెస్ పెట్టిన కేసు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నట్లుగా ఉంది అన్నారు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ నాయకులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకట్టి చందర్, దాసరి మనోహర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ మీద కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న కుట్రలు ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. బీజేపీ కాంగ్రెస్ పనిన కుట్రలో భాగంగానే కేటీఆర్ మీద కేసు పెట్టారని ఆరోపించారు. కేటీఆర్ ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మీ పరిపాలన స్తంభిస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ కార్ రేస్ పెట్టారని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం కోసం ఫార్ములా ఈ కార్ రేసును భారతదేశంలోనే ఎవ్వరూ నిర్వహించినటువంటి విధంగా గొప్పగా నిర్వహించినటువంటి కేటీఆర్ అన్న మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకున్నట్టుగా గత 2 ఏళ్లుగా కేసు మీద ప్రజలల్లో ఏదో కేటీఆర్ అన్నను బదనాం చేయాలనేటువంటి ఒక కుట్రపూరితంగా ఎప్పుడు ఎన్నికలు సందర్భం వచ్చినా డైవర్షన్ పాలిటిక్స్ను చేస్తూ ఇలా మళ్ళీ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి దాన్ని తెర మీదకి తెచ్చినట్టుగా అర్థమవుతా ఉన్నది. ఇలా గ్రామాలలోకి పోతే ఆ గ్యారంటీలు ఇంకెందుకు అమలు చేయలేదని ప్రజలు ప్రశ్నించేటువంటి పరిస్థితి. ఇచ్చిన హామీలను అమలు చేయడం చేత కాదు, పరిపాలన చేతగానటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మరి ఎంత మీరు అదిమి పెడితే అంత ఉవ్వెత్తులు ఇచ్చే అవకాశం ఉన్నది. రేపు తప్పకుండా ఇటువంటి దాన్ని మీరు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది స్పష్టంగా మీరు ప్రజల్లో చూస్తారు. దానికి మీరు పరితపించాల్సిన అవసరం ఉంటుంది, విచారించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటువంటి ఆలోచన మానుకొని మరి ఇటువంటి తప్పుడు ఆలోచనలతో, తప్పుడు కేసులతో, తప్పుడు నిర్ణయాలతో ప్రశ్నించే వారి గొంతు నొక్కాలనుకోవటం తప్పుడు ఆలోచన.
ఒక గొంతు నొక్కితే 100 గొంతులు వస్తాయి, 100 గొంతులు నొక్కితే 1000 గొంతులు వస్తాయి. ఇది తప్పకుండా ప్రజల్లో మరి ముమ్మాటికి మరొక దావానంలాగా. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని బైక్లతో పాటు హెల్మెట్ ధరించని వాహనదారులకి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు హెల్మెట్ ను తప్పనిసరిగా ధరించాలని సూచించారు. 18 ఏళ్లలోపు పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎక్కువ శాతం 45 ఏళ్లలోపు యువకులు రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారని తెలిపారు. వాహనాన్ని నడిపే ప్రతి ఒక్కరూ తమ వెంట ధృవీకరణ పత్రాలని ఉంచుకోవాలి అన్నారు. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్, వాహనం ఎక్కగానే హెల్మెట్ ధరించాలనే ప్రాథమిక నియమాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. దీనిలో భాగంగానే స్పెషల్ డ్రైవ్స్ చేస్తున్నాము. అలాగే మీరు మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. చాలామంది 18-45 వయసు మధ్యలోనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నారు. మీరు చిన్న పిల్ల గుడ్డు నుంచి వెళ్ళి పెంచుకున్న పిల్లోడు 18 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత లేకపోతే 20 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు రోడ్డు ప్రమాదాల బారిన పడితే మీ కుటుంబాలు ఎంతగా శోభిస్తాయో దయచేసి ప్రతి ఒక్కరు గమనించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్, సీట్ బెల్ట్ అనే కాన్సెప్ట్లో వాహనం ఎక్కగానే హెల్మెట్, సీట్ బెల్ట్ కాన్సెప్ట్లో ప్రతి ఒక్కరు కూడా నడుచుకొని ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని మా సిపి అంబకిషోర్ జా గారి ఆదేశాల మేరకు ఈరోజు హెల్మెట్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. వేములవాడ రాజన్న ఆలయ భద్రతా సిబ్బంది పోలీస్ క్వార్టర్స్ పార్వతీపురంలో నాగుపాము కలకలం సృష్టించింది. ఒక్కసారిగా 5 అడుగుల నాగుపాము ప్రత్యక్షం కావడంతో వెంటనే స్నేక్ క్యాచర్ జగదీష్ కు సమాచారం అందించారు. సదరు నాగుపామును పట్టుకుని దూరంగా ఆరుబయట ప్రదేశంలో వదిలిపెట్టామని ఆయన తెలిపారు. నిత్యం భక్తులు సంచరిస్తున్న పార్వతీపురంలోకి పాము రావడంతో భక్తులని అప్రమత్తం చేయాలని పలువురు కోరుతున్నారు. పార్వతీపురంలో 13AB రూమ్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఉండే రూమ్లో నాగుపాము అయితే వచ్చింది. వెంటనే మనకు పార్వతీపురం అటెండర్ అంజన్న ఫోన్ చేసిన వెంటనే వచ్చి నాగుపాము పట్టడం అయితే జరిగింది. సో అధికారులు ఇప్పటికైనా చూసి ఒక స్నేక్ క్యాచర్ నియమించాలని కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో అనాథలు అభాగ్యులు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సుల్తానాబాద్ మండలం ఐతరాజుపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు హరీష్ గౌడ్ జన్మదినం సందర్భంగా హరీష్ గౌడ్ తో కలిసి యువ సంకల్ప ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ అనాథలు అభాగ్యులు ఎముకలు కొరికే చెలిలో రోడ్ల పక్కన పడుకోవడం చూసి చెలించిపోయినట్లు తెలిపారు. తన వంతు సహాయంగా దుప్పట్లు పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు కామని రాజేంద్ర ప్రసాద్, తుమ్మ నిశాంత్, కుర్మ ధీరజ్, రమేష్ పటేల్, వెంకటేష్, భగవాన్ పాల్గొన్నారు. చలి తీవ్రత ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా విపరీతంగా ఉండడంతో ప్రతి సంవత్సరం మేమైతే కొంచెం లేటుగా అయినా చిద్దాలు ఇచ్చేవాళ్ళం. కాబట్టి ఈసారి చలి తీవ్రత అంటే ఎముకలు కోరికే చలి బాగా పెడుతున్న నేపథ్యంలో వీళ్ళకి ఎట్లయినా చిద్దాలు ఇచ్చే కార్యక్రమం ఉంది. కాబట్టి ఇవాళ నా సంకల్పంతో ఈరోజు ఈ హరీష్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా తను కొంచెం అమౌంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు యువ సంకల్ప ఫౌండేషన్ వారు కూడా సహాయ సహకారాలతోటి ఈరోజు సుల్తానాబాద్ పట్టణంలో ఈ రోడ్ పక్కన బస్టాండ్లలో కూరగాయల మార్కెట్లో ఎవరైతే రాత్రిపూట నిద్రిస్తారో నిత్యం బుక్షాటం చేసుకుని బతుకుతారో వారికి ఈరోజు ఈ ఫార్ములా కేసులో గవర్నర్ కేటీఆర్ ను విచారించేందుకు అనుమతించడం అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీల రాజకీయ కుట్ర అని జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. జగిత్యాల జిల్లా రాయగల్ మండలంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందో ఇంకేదైనా ఇంపార్టెంట్ అంశాన్ని కనుమరుగు చేయడం కోసమో మీడియాలో ఫార్ములా ఈ అంటూ హడావిడి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైపోయింది అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గొంతును నొక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఫార్ములా ఈ నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదని మీడియాతో చాలాసార్లు కేటీఆర్ చెప్పారు అన్నారు. డబ్బులు అత్యంత పారదర్శకంగా ఆన్లైన్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాక అవినీతికి తావెక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఏలేటి అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు బర్కం మల్లేష్, కోఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరంపల్లి రాణి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు
పెట్టబోతున్నాం డిసెంబర్ 2వ వారంలో అని చెప్పేసి చెప్పడం. ఎన్నికలు పెట్టే సమయంలో 3 నెలలకు ఒకసారి లేదంటే ఎన్నికలు పెట్టే ముందు ఏదన్నా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు మరి ప్రజలను ఏ విధంగా ఎమర్చాలి, ప్రజలను ఏ విధంగా డైవర్ట్ చేయాలి అని చెప్పేసి ఇవాళ ఫార్ములా ఈ రేస్ కేటీఆర్ గారు దాంట్లో అవినీతి జరిగినట్టు ఏసీబీ కేసు నమోదైంది. ఏసీబీ కేసు నమోదైన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ ఎలక్షన్ల నుండి మరి రేవంత్ రెడ్డి గారు అన్ని ఒక్కటి కూడా పూర్తిగా కూడా ఏ హామీ కూడా అమలు చేయకపోగా ఇవాళ ప్రజల దృష్టిని మరల్చాలి. కాబట్టి మరి ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. కాబట్టి ఆ గొంతును ఏ విధంగా నొక్కాలి అని చెప్పేసి ఇవాళ ఫార్ములా ఈ రేస్ మరొకసారి నోటీసులు ఇచ్చింది. విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే అధికారుల తీరు పట్ల మాత్రం విమర్శలు వెల్లువెత్తాయి. ముందు వరుసలో ఉన్నవారు మాత్రమే అలర్ట్ గా ఉండగా వెనుక వైపు కూర్చున్న అధికారులు మాత్రం సెల్ ఫోన్స్ లో రీల్స్ చూస్తూ టైంపాస్ చేస్తూ కనిపించారు. మరికొందరైతే ఫోన్లో మాట్లాడుతూ తమకేమీ సంబంధం లేదు అన్నట్లుగా వ్యవహరించిన విజువల్స్ కెమెరాలకు చిక్కాయి. ముఖ్యమైన ఈ సమావేశంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి అధికారుల తీరుపై ఉన్నతాధికారులు ఎలా వ్యవహరిస్తారో చూడాలి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో సర్వో ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతు మేళాని సద్వినియోగం చేసుకోవాలని చిన్నకల్వల సొసైటీ చైర్మన్ దేవరనేని మోహన్ రావు అన్నారు. దేవున్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ లో సర్వో ఆయిల్ ఇండియన్ ఏఓసీఎల్ చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా చైర్మన్ వినియోగదారులకి పలు సూచనలు చేశారు. చిన్నకల్వల పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ లో సర్వో ఆయిల్ ఇండియన్ ఐఓసీఎల్ చేపట్టిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆయిల్ అమ్మకాల్లో భాగంగా 900 ml కొనుగోలుతో 900 ml పెట్రోల్ ఫ్రీ, డీజిల్ వాహనాల ఆయిల్ కొనుగోలుపై అదేవిధంగా డీజిల్ ఫ్రీగా ఇస్తున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ కంపెనీ సేల్స్మెన్ రాజేశ్వరరావు, సంఘం సీఈఓ వల్లకొండ రమేష్, సిబ్బంది ఆకాష్, సంపత్, అంజీ, శ్రీను, ఓదేలు, వెంకన్న, పరశురాములు, రైతులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ చిన్నకల్వల పరిధిలోని దేవునిపల్లి, నిట్టూరు సమీపంలో గల పెట్రోల్ బంకులో రైతు మేళ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో బైక్స్ అండ్ ట్రాక్టర్స్కు ఫ్రీగా ఆయిల్ చేంజ్ చేయడం జరుగుతుంది. ఆయిల్ మనం కొన్నట్లయితే ఎన్ని లీటర్ల ఆయిల్కు అన్ని లీటర్ల పెట్రోల్ అండ్ డీజిల్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని రైతులు మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు కస్టమర్లు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. సిరిసిల్ల జిల్లా చందుర్తి సింగిల్ విండో పరిధిలో పాలకవర్గం పదవీకాలం పొడిగించడంతో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల పదవీకాలం ముగియడంతో అధికారికి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో పాలకవర్గ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో పదవీకాలం పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో శుక్రవారం చైర్మన్ తిప్పని శ్రీనివాస్, వైస్ చైర్మన్ పుల్కం మోహన్, డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, సీఈఓ శ్రీవర్ధన్ తదితరులు ఉన్నారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా సహకార అధికారి యొక్క ప్రొసీడింగ్ ద్వారా ఈ రోజున పాలకవర్గ సభ్యులందరం కూడా మళ్ళీ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. గత 2 మాసాల క్రితము వివిధ కారణాల వల్ల ఈ చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సంఘానికి పొడిగింపు ఇవ్వని సందర్భంలో మేము పాలకవర్గ సభ్యులందరం కూడా హైకోర్టు ఆశ్రయించిన సందర్భంలో హైకోర్టు జిల్లా అధికారులకు తప్పకుండా వీళ్ళకు కూడా పొడిగింపు ఇవ్వాలని చెప్పి ఆదేశించిన సందర్భంలో మా అందరికీ కూడా నిన్ననే అధికారికమైనటువంటి ఆదేశాలు రావడం జరిగింది. ఈ రోజున మా సంఘ సంబంధించినటువంటి సభ్యులందరము మా సీఈఓ గారి సమక్షంలో పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఇంతకుముందు లాగానే ఇప్పుడు కూడా తప్పకుండా రైతులకు అందుబాటులో ఉండి ఈ పాలకవర్గం ఎన్ని నెలలు ఎంతవరకు కొనసాగుతూ అప్పటి వరకు కూడా రైతులందరికీ మేము పాలకవర్గ సభ్యులందరి సహకారంతో ప్రభుత్వ ఉద్యోగుల సహకారంతో రైతులకు మంచి
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, పెగడపల్లి మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్ హాజరయ్యారు. ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి పెండం సతీష్ మత్స్యకారుల జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు కలవెన రమేష్, తుడి శ్రీకాంత్, ముదిరాజ్ కులస్తులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో రకరకాలైనటువంటి తెగలకు చెందినటువంటి కుటుంబాలు ఉన్నాయి. మన తెలంగాణ ప్రాంతంలో అయితే మత్స్య కార్మికుల జీవనోపాధి చెరువులు కుంటలను నమ్ముకొని ఆ తర్వాత ఏదైతే గతంలో మనం చూసినాం సంచార జాతి వ్యవస్థగా ఆ గుట్టలను కానీ తర్వాత చెరువు గట్లను కానీ రకరకాలైనటువంటి జీవనోపాధి ఏదైతే సీతాఫల పండ్లు కానీ ఆ తర్వాత వనంలో దొరికేటువంటి పండ్లను సేకరించి అమ్ముకునేటువంటి జాతి మత్స్య కార్మికులు మరియు ముదిరాజ్ సోదరులు. ఈనాడు కూడా గతంలో చంద్రుతి మండలం బండెపల్లి గ్రామానికి చెందిన ఏనుగు రామవ్వ ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ చిలుక అంజిబాబు, ఏనుగు లచ్చిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గడ్డం శ్రీనివాసరెడ్డి, బింగిస్వామి, గంగ నరసయ్య, లక్ష్మణ్ గౌడ్, గడ్డం రామరెడ్డి ఉన్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.